రైతు సోదరులకు నమస్కారం. మనం బండి అంజిగారు, బండ్లవారిగూడెం, మండలం తిప్పర్తి, జిల్లా నల్గొండ. అంజిగారు రైతు, దాదాపు 8 సంవత్సరాలుగా అప్సైటీ వాడడం జరుగుతుంది. వారి అనుభవాన్ని మనతో పంచుకోవడం జరుగుతుంది. చెప్పండి అంజిగారు, అప్సైటీ ఎలా ఉంది మీరు? సార్, నా పేరు బండంజి, మాది బండ్లవారిగూడెం. మ్మ్. గత 8 సంవత్సరాల నుంచి నేను అప్సైటీ వాడుతున్నాను. మ్మ్. ఇట్నే మా విలేజ్లోకి ఒకసారి వచ్చి స్టార్టింగ్లో ఇట్లా అప్సైటీ వాడుకుంటే ఇట్లా లాభాలు ఉంటాయని చెప్పారు. మ్మ్. అప్పుడు చెప్పినప్పుడు నేను మామూలుగా సార్ 1 లీటర్ ఇరి, మ్మ్. 1 లీటర్ ఇస్తే దానివల్ల చూసినాక రిజల్ట్ మంచిగా ఉంటే మళ్ళీ నేను తీసుకుంటా అని చెప్పిన. మ్మ్. ఆ సంవత్సరం నేను 5-6 ఎకరాల పత్తి వేసిన, 2 ఎకరాల పొలం మ్మ్. పెట్టినా కానీ అప్పుడు 1 లీటర్ తీసుకొని ఓన్లీ స్ప్రేలో వాడిన. మ్మ్. స్ప్రేలో వాడి చూస్తే నాకు మంచిగా అనిపించింది. దానివల్ల గ్రోతింగ్ కానీ మన అప్పుడు నేను కొట్టినప్పుడు వచ్చిన వర్షం వచ్చింది, అకాల వర్షం రావడం ద్వారా మ్మ్. ఆ కొట్టిన స్ప్రే అనుకున్నా నేను ఇలా మ్మ్. 5-6 వేలు పెట్టి మందులు కొట్టినా ఇది ఉంటుందో పోద్దో అని అనుకున్నా. మ్మ్. పోయినాక వారం రోజులకు చూస్తే నా రిజల్ట్ ఏ మాత్రం పోలేదు. అకాల వర్షం వచ్చినా కానీ ఆ విధంగానే ఉంది. మ్మ్. అది ఉండగానే మొత్తానికైతే ఈ మందు పని చేసింది అనుకున్నా. మ్మ్. అది అసలు ఆ సార్ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి, మీరు అప్సైటీ వాడరు కదా, ఎట్లా ఉంది సార్ అంటే, అయ్యాలో నేను చూసిన అసలైన రిజల్ట్ మ్మ్. సార్. వాస్తవానికైతే మా మందులతో పాటు అప్సైటీ కలుపుకోవడం ద్వారా మాకు మంచి రిజల్ట్ వచ్చింది. అకాల వర్షం రావడం వల్ల కొద్దిగా లాస్ అవుతాం అనుకున్నాం, కానీ మ్మ్. ఏమాత్రం లాస్ కాలేదు. ఇది ఒక అంటే మందులు వాడినప్పుడు ఎట్లా ఉపయోగపడుతుంది మీరు గమనించిరా? గమనించిన సార్, మందులో మనం గాలి అనేది విపరీతంగా వచ్చినా కానీ అది గాలికి అనేది మేము మందు వేస్ట్ అవుతున్నది, ఆవిరైపోతుంది అనుకున్నాం, కానీ మ్మ్. అది వచ్చి మొక్క మీద మాకు కొట్టుకుంటూ పోతుంటే కనపడుతున్నది, మ్మ్. పడ్డదన్నట్టు. మ్మ్. ఆ విధంగా అట్లా కూడా మందు వేస్ట్ కాలేదు సార్. మ్మ్. ఇంకో విధంగా చూసినట్టే అకాల వర్షం వచ్చినప్పుడు కూడా మా మందు పోలేదు సార్, అట్నే మొక్కకు పట్టుకుని ఉంది. మ్మ్. అదే విధంగా మంచి పని చేసింది సార్. మ్మ్. అదే తర్వాత గత 2వ సంవత్సరం ఏం చేసినంటే, మ్మ్. ఇక సార్ చెప్పినట్టు పిండిలో కూడా కలిపి వేసుకున్నాం సార్. మ్మ్. యాక్చువల్గా మా ఊర్లో ఎట్లుంటాయంటే అన్ని బెట్టే భూములు. మ్మ్. వర్షం వచ్చిందంటే ఒక వారం రోజులలో పదును ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ పదును పోతుంది, మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ పదును అన్నట్టు. మ్మ్. ఈ బెట్ట మూలకి ఏంటంటే మేము పిండిలో కలిపి వేసుకోవడం ద్వారా మ్మ్. తేమ అనేది ఆపుతుంది సార్. ఓకే. చాలా వరకు చూసినాం తేమ శాతం భూమిలో 10% ఆపుతుంది. మ్మ్. ఇక ఇటువరకు ఉన్నదానికి అప్పటిదానికి మాకు ఎప్పుడు 8 క్వింటాలు పంటాకనే మేము ఆడికే సచ్చి బతికేది. మ్మ్. ఇప్పటి నుంచి నేను గత 8 సంవత్సరాల నుంచి కూడా అప్సైటీ వాడుకోవడం ద్వారా నా దిగుబడి అనేది మ్మ్. వస్తుంది సార్. గత సంవత్సరం అటు వరకు ముందుకు వాడిన తర్వాత మ్మ్. ఒక 4 క్వింటాలు ఎకరాకు, మ్మ్. నాకున్న అనుభవానికి అయితే ఇది వాడిన కాంచి ఎకరానికి ఒక 4 క్వింటాలు దిగుబడి వస్తుంది. మ్మ్. 4 క్వింటాలు అయినా సపోజ్ మినిమం ప్రైస్ 6,000 వేసుకున్న 4 24,000. ఇక్కడ లీటర్ పెట్టి 1,200. అవునవును. 1 లీటరు తీసుకున్నావంటే నువ్వు అయిపోయిన దాకా ఒక ఎకరానికి స్ప్రేలు అయితేంది, పిండిలు అయితేంది, అన్నిటికీ వస్తుంది. మ్మ్. సపోజ్ మనకు 5-6 ఎకరాలు ఉన్నా కూడా 5 లీటర్ క్యాన్ తీసుకుంటే మంచిగా సరిపోద్ది. అవునవును. ఒక 5 లీటర్లో అంటే ఒక 6,000 నుంచి మ్మ్. 5,500 నుంచి మనకు వస్తుంది ఖర్చు. మ్మ్. 5,000 చూసుకుంటే ఒక క్వింటల్ ఖర్చు కావట్లేదు ఇక్కడ చూసుకుంటే. ఓకే ఓకే. ఒక క్వింటల్ ఖర్చు కాదు. క్వింటల్ ఖర్చు కావట్లేదు. ఎకరానికి దిగుబడి 4 క్వింటాలు అంటే మ్మ్. 5-4 20 క్వింటాలు. సపోజ్ 20 కాకుండా 10 క్వింటాలు వేసుకున్నా 10,000 50,000. ఇక్కడ 5,000 పెడితే మనకు 10% రిజల్ట్ అనేది మ్మ్. ఈ విధంగా వస్తుంది సార్. ఇంక గమనించిన ఇప్పుడు మాత్రం నేను అప్సైటీ లేని మాత్రం నాకు మ్మ్. పిండి పెట్టాలన్నా, మ్మ్. మందు కొట్టాలన్నా మ్మ్. నాకు రాదు. ఒక రోజు అప్సైటీ లేకున్నా కానీ ఒక రోజు ఆగైనా మ్మ్. మళ్ళీ తెల్లారైనా అది చేసినాకనే నేను చేసుకుంటా సార్. మ్మ్. చాలా వరకు గమనించిన. అంటే మీరు భూమి కౌలు కూడా తీసుకొని చేస్తారు కదా? నేను కౌలు కూడా తీసుకొని చేస్తాను సార్. ఆ. కౌలు తీసుకొని చేసినప్పుడు కూడా అల్ల కూడా ప్రతి దాంట్లో వాడినా. మ్మ్. నా పక్క రైతులు కూడా నేను చెప్పేది, మ్మ్. మీరు ఒక్కసారి మీకు ఉన్న 4 ఎకరాలల్లో మ్మ్. ఒక 2 ఎకరాలకు వాడి చూడ్రి, మ్మ్. దాని రిజల్ట్ ఏంది మీకే అర్థమవుతుంది. మ్మ్. ఆ అవతల చేను వాడాక ఇవతల చేను వాడ్రి. మ్మ్. అదే విధంగా సార్ చెప్పినట్టు కూడా మేము పిండి కట్టలు కూడా తగ్గించుకునేది, మ్మ్. యూరియా కానీ డిఏపి కానీ తగ్గించుకునేది. మ్మ్. స్ప్రే చేసేటప్పుడు కూడా ఎప్పుడు 4-5 సార్లు కొట్టాలనేది. అవును. 4-5 సార్లు కొట్టేది, కానీ ఈసారి అట్లా లేదు సార్. దాదాపు 2 స్ప్రేలు తగ్గినాయి. ఆ. ఆడ కూడా ఖర్చు తగ్గుతుంది. మ్మ్. నేను పిండి కట్టల కాడ కానీ మందుల కాడ కానీ ఖర్చు తగ్గుతుంది సార్. మ్మ్. దీనివల్ల మంచి బెనిఫిట్ ఉంది. మ్మ్. రైతులందరూ గమనించి, వాళ్ళకి అంత నమ్మకం లేకపోతే మ్మ్. ఆయనకున్న దాంట్లో కొంత భూమికి వాడుకొని కొంత భూమికి వాడకుండా చూస్తే ఆయనకే అర్థమవుతుంది. వ్యత్యాసం ఆయనకు అర్థమవుతుంది. ఆ వ్యత్యాసం ఆయనకే అర్థమవుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. చూడండి రైతు సోదరులందరూ, ఇక్కడ ఈ ఈ పత్తి పంటకు అప్సైటీ వాడడం జరిగింది. ఎందుకంటే అప్సైటీ వాడిన పంట మనం కొట్టేటువంటి మందు ఇది మనకు ఎప్పుడైతే ఈ ఆకు మీద పడ్డది కానీ కాండం మీద పడ్డది కానీ ఈ అప్సైటీ వాడుకోవడం వల్ల ఆకు లోపలికి పిలుచుకపోతుంది, ఆకు కింది భాగంలో కూడా ఇంకుతుంది. దీనివల్ల ఏంటంటే
ఆకులు లేతగా ఉండడం, కడిగినట్టే ఉండడం, ఎటువంటి దోమ కానీ పురుగు కానీ ఆ మందు పనితీరు ఎక్కువ రోజులు ఉండడం వల్ల మీరు మళ్ళీ మళ్ళీ మందులు కొట్టాల్సిన అవసరం ఉండడు. కాబట్టి ఇట్లా ఏందంటే మనం ఒక 2-3 సార్లు కొట్టే మందులు ఒక్కసారికి కంట్రోల్ అవుతుంది. దానివల్ల పూత కూడా ఎక్కువ నిలబడుతుంది. దానివల్ల మీకు దిగుబడి కూడా పెరుగుతుంది. ఖర్చు చాలా తక్కువ. అంటే మనం అప్సైడ్కి ₹1 ఖర్చుకి ₹18 లాభం పొందే అవకాశం ఉంది. ప్రతి రైతు కూడా గమనించాలి. 1 లీటర్ తీసుకుంటే మీకు 15-18 ఎకరాల వరకు వస్తుంది. కాబట్టి ఇంత తక్కువ ఖర్చుతోని చాలామంది రైతులు ఈ అప్సైడ్ వాడుకొని మంచి లాభాలను పొందుతున్నారు. ఏం చెప్తారండి రైతుకు బండి అంజి గారు? సార్ ప్రతి ఒక్క రైతు ఈ అప్సైడ్ వాడుకోవడం వల్ల మనం దిగుబడి పెంచుకోవచ్చు, ఖర్చులు తగ్గించుకోవచ్చు అని ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తున్నాం సార్. ప్రతి ఒక్క రైతు మీ అనేది ఒక్కటే వాళ్ళకనేది. వాళ్ళకంత నమ్మకం లేకుంటే 1 లీటర్ తీసుకొని వాళ్ళకున్న 2 ఎకరాలు వాడుకొని 2 ఎకరాలు వాడి చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది ఎంత ఉంది, ఏ విధంగా ఉంది. దిగుబడి నిజంగానే వస్తుందో రావట్లేదో వాళ్ళకి అర్థమైంది సార్. నేను గత 8 సంవత్సరాల నుంచి వాడుతున్నా కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా. ఖచ్చితంగా నాకు వచ్చిన దిగుబడులు చూసినా సార్ నేను. యాక్చువల్‌గా నేను నాటేసేటప్పుడు కూడా తుకం మల్లె వాడేది. తుకం రాకపోయేది. తుకం రాకపోయినా గానీ ఒక పావు లీటర్ నుంచి 300 ఎంఎల్ ఉసుకలు కలిపి చల్లుకుంటే నారు బ్రహ్మాండంగా వచ్చింది సార్. నారు ఏరు తెగకుండా వచ్చింది. అసలు కూలోళ్ళు ఒక రోజు వచ్చి కూడా నారు పీకని రోజులు కూడా ఉన్నాయి. ఇది రాదుగా, నువ్వు కొత్త నారు ఒడ్లు తెచ్చుకొని మళ్ళీ పోసుకుంటే తప్ప ఈ నారు పనికిరా అంటే కూడా అప్సైడ్ వాడి చూసినాక కూడా వారం రోజులలో దాన్ని రిజల్ట్ మొత్తం మారిపోయింది సార్. ఓకే అండి. ధన్యవాదాలు.